రాజకీయంగా 2024 సంవత్సరం ప్రజలకు ఎలా ఉండబోతోంది, ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజలకు ఎలా ఉండబోతోంది అనేది. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేయబోతోంది, ప్రజల ఆశలు ఎంతవరకు నెరవేర్చబోతోంది అనేది. అట్లే ఇవాళ పత్రికల్లో మనం ప్రధానంగా చూసాము, ఈ సంవత్సరం 2024 అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నికల సంవత్సరంగా ఉంది అనేది. జనవరిలో తైవాన్తో ఎలక్షన్లు మొదలు పెడితే నవంబర్లో మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ఎన్నిక వరకు ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎలక్షన్స్ ఉన్నాయి. అట్లాగే మన దగ్గర కూడా ఎంపీ ఎలక్షన్స్, అలాగే ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఎన్నికల హడావుడి ఒక పక్కన అయితే కొత్త ప్రభుత్వం మీద ఆశలు ప్రజలు ఓవరాల్గా ఎలా ఉండబోతోంది అనేది. కొత్త ప్రభుత్వానికి సంబంధించి మన రేవంత్ రెడ్డి గారు మహిళలు, రైతులు, యూత్ గురించి చెప్పారు. ఎన్నికలకు ముందు జరిగినటువంటి చర్చల్లో కూడా నేను అదే అనేక మంది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనెత్తారు. అదేమిటంటే ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటినీ సరే ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా కానీ సంక్షేమ పథకాలు చెప్తుంది, దాన్ని ఏ మేరకు ఇంప్లిమెంట్ చేస్తారు ఏమిటనేటువంటిది ఒక ప్రశ్న అట్లా ఉంటే, ప్రభుత్వానికి పైసా ఖర్చు లేనటువంటిది రాష్ట్రంలో 1 కోటి మంది బడుగు బలహీన వర్గాలు వ్యవసాయ కార్మికులు కావచ్చు, లేకపోతే సేవా రంగంలో అంటే దుకాణాల్లోనూ లేదా ఇతర ప్రైవేటు వాణిజ్య సంస్థల్లోనూ పనిచేసేటువంటి చిరుద్యోగులు కావచ్చు, లేదా అసంఘటిత రంగ కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసేటువంటి అసంఘటిత రంగ కార్మికులు, వీళ్ళందరూ కూడా మొత్తం 1 కోటి మంది వరకు ఉంటారని అంచనా. ఈ 1 కోటి మందికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకి, టీచర్లకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుపుతున్నటువంటి ప్రభుత్వాలు బంగారు తెలంగాణ వచ్చినటువంటి 9.5 సంవత్సరాల్లో వీళ్ళకి ఒక్కసారి కూడా వేతన సవరణ చేయలేదు గత ప్రభుత్వం. 2006 లేదా 2007, 2008 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి వేతనాలు మాత్రమే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ నాయకులు మొత్తం మేనిఫెస్టోలో కానీ లేదా అధికారానికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటల్లో కానీ ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు. డబ్బులు లేక రైతు బంధు ఆలస్యంగా వేస్తున్నారు, లేకపోతే డబ్బులు లేక ఇతర పథకాలని 100 రోజుల్లో అమలు జరుపుతారా లేకపోతే 200 రోజుల్లో అమలు జరుపుతారా అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంటే, ఎందుకని ప్రభుత్వం మీద ఒక్క పైసా కూడా ఖర్చు పడదు, కార్మికులకి 1 కోటి మంది కార్మికులకి ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూర్చేటువంటి కనీస వేతనాలను ఎందుకని సవరించటం లేదు, అటువంటి ఆలోచన కూడా ఎందుకని ప్రభుత్వం మీద లేదు అనేటువంటి ప్రశ్న. గతంలో ఈ అసంఘటిత 72, 73 ట్రేడ్స్ ఉన్నాయి, విభాగాలు. ఈ విభాగాలకు సంబంధించి కేటీఆర్ గారిని ఆయా సంఘాల వాళ్ళు అడిగితే వేతనాలు పెంచేట్లయితే తెలంగాణకు వచ్చేటువంటి పరిశ్రమ వాణిజ్యాలు వెనక్కిపోతాయి, అందుకని మేము వాటి గురించి మాకు తెలుసు, కావాలనే మేము అట్లా అట్టిపడుతున్నామని చెప్పారు. అది చాలా దారుణమైనటువంటిది. ఇవాళ ఇప్పుడే స్క్రోలింగ్ లో చూస్తున్నాం, పారిశుద్ధ్య కార్మికులతోటి ఆయన కలిసి భోజనం చేశాడంట. మంచిదే, దాన్ని ఏం తప్పు పట్టక్కర్లేదు. కానీ అసలైనటువంటి సాధికారిత కష్టపడి పనిచేసినటువంటి వాడికి కష్టానికి తగినటువంటి ఫలితం. మరి ఎందుకని రేవంత్ రెడ్డి గారు కూడా నూతన సంవత్సర సందేశంలో దాని గురించి 1 కోటి మంది తక్కువేం కాదు కదా, తెలంగాణలో 300 మంది ఉన్నటువంటి జనాభా గురించి ఎందుకని ప్రస్తావన చేయట్లేదు అంటే, వీళ్ళకి కూడా అలాంటి దృక్పథమే ఉన్నదా అనేటువంటి ప్రశ్న డెఫినెట్ గా తలెత్తుతా ఉంది. నేను దాన్నే ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఈ నడక అనేటువంటిది వీటన్నిటిని చూసినప్పుడు, నడక అనేటువంటిది పైకి ఎన్ని కబుర్లు చెప్పినా లేదా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చెప్పినా కానీ వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని అమలు జరపలేరు, అది వేరే అంశం. అమలు జరిపినప్పుడు మనం ముందే వాళ్ళని అమలు జరపలేరని చెప్పడానికి నేను సిద్ధం కాదు, కానీ తర్వాత దాని ఫలితాలు ఏమిటో మనం చూస్తాం. కానీ ఎందుకని కనీస వేతనాల గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేటువంటి ప్రశ్న. అది చేయకుండా, అలాంటివి చేయకుండా 100 సంక్షేమ పథకాలు ఇచ్చినా లేకపోతే ఇంకోటి ఇచ్చినా కానీ అవి దయాదాక్షిణ్యంతో ఇచ్చేటువంటివి తప్ప అవి ఏమీ శాశ్వతమైనవి కాదు. ఏ పథకం కూడా, ఏ సంక్షేమ పథకం కూడా అదేమి రాజ్యాంగబద్ధమైనది కాదు. కానీ కనీస వేతనాలు సవరణ అనేటువంటిది ఒక చట్టం,
గడిచినటువంటి 75 సంవత్సరాలుగా అమలు జరుపుతున్నటువంటి దానికి ఒక చట్టం ఉన్నది, దానికి ఒక బాధ్యత ఉన్నది, కంపల్సరీగా చేయాల్సినటువంటిది అది. ఎందుకని చేయడం లేదన్నట్టు ప్రశ్న. రైట్. సో వెంకట్ గారు, కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా సరే, కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ వాటన్నిటితో పాటు ముఖ్యంగా పారిశుద్ధ్య